పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మీకు మంచి స్వీటు అయితే అది మీరు అనుకున్నట్టుగా కాకుండా చక్కెర పొంగలి అందరూ చేసుకుంటారండి. నేను రకరకాలుగా చేస్తాను, కానీ ఈవేళ వెరైటీగా నేను చక్కెర పొంగల్ చేస్తున్నాను. బియ్యం అనేది నేను అసలు ఉపయోగించకుండా చక్కెర పొంగల్ చేస్తున్నాను. అది ఎలా చేస్తాను, దానికి కావాల్సింది ఏమిటి, ఏం ప్రాసెస్లో చెయ్యాలి అనేది మీకు చూపెడతాను. దానికి కావాల్సినవి చూడండి. ఇదిగో ఈ గ్లాస్తో గ్లాసుడు పెసరపప్పు మామూలేనండి. ఇదిగో కొబ్బరికాయ ముక్కలు, బెల్లం. ఈ గ్లాసు పెసరపప్పుకి గ్లాసున్నర అటుకులు తీసుకున్నా. ఇదిగో గ్లాసున్నర కొంచెం వెల్తిగా మీ తీపిని బట్టి వేసుకోండి బెల్లం. ఇదిగో జీడిపప్పు, ఇది యాలక పొడి, నెయ్యి. ఇవండి దీనికి కావాల్సినవి. బ్రహ్మాండమైన టేస్ట్ తోటి రేపటి నుంచి తొలి ఏకాదశి వస్తుంది. విష్ణుమూర్తికి అటుకులు అంటే చాలా ఇష్టం. మీరు ఇది చేసి నైవేద్యం పెట్టుకోవచ్చు, పిల్లలకి పెట్టుకోవచ్చు. ఎంతో బలంగా ఉంటుందండి. అది ఎలా చెయ్యాలి ఏంటనేది నేను ప్రాసెస్లోకి వెళ్దాం, రండి చూపెడతాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి. దీంట్లో ఈ గ్లాసుడు పెసరపప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఏం వేయకూడదు, అస్సలు నెయ్యి కానీ నూనె కానీ ఏం వేయకుండా చక్కగా సన్న సెగని స్మెల్ వస్తుందన్నమాట. మనకి వేయిస్తుంటే చక్కటి స్మెల్ వస్తుంది. మీరందరూ కూడాను ఈ చక్కెర పొంగల్ అంటుకోడా కదండి, అక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు శుభ్రంగాను. అన్నంతో చేసింది కాదు కదా, అందుకని మనకి చక్కగా ఉంటుంది ఇది. ఈ పెసరపప్పు అది వేగాక మళ్ళీ నేను మీకు చూపెడతాను. ఇదిగోనండి, సన్న సెగని మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇలాగ తీసేసుకుని ఇప్పుడు ఈ గిన్నెలో పోస్తాను. నేను ఈ గిన్నెతోటే నేను చక్కెర పొంగల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోను కొంచెం నెయ్యి వేసుకుని, నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు వేగాక కొబ్బరి ముక్కలు కూడా వేయించుకోవాలి. ఇదిగో ముందర జీడిపప్పు వేయిస్తాను. ఇవి కూడా సన్నగా వేయించుకోండి. ఎంత హైలో పెట్టి వేయిస్తే మాడిపోతాయి, మనం పని అయిపోతుంది. ఎప్పుడూ కూడా వంటలో టేస్ట్ రావాలంటే సన్నసగ మీద పెట్టిన కూరలు పులుసులే బాగుంటాయి. హైలో పెట్టేసి పైన మాడిపోయి అంచులు మాడిపోయి మాడు వాసన వచ్చి అలా చేసుకోకూడదు. అంటే మనకి టైం లేని వాళ్ళు ఇంకా అలా ఏం చేస్తున్నారంటే అలా చేసుకుంటారు. కొంచెం ముందర లేచామనుకోండి ఆ పని కూడా సులువుగా అయిపోతుంది. ముందర లేచిన వాళ్ళకి ముందర లేచినట్టే ఉంటుంది, వెనకాల లేచిన వాళ్ళు వెనకాల లేచినట్టే ఉంటుంది. ఎంత సులువుగా చేసుకోవచ్చు అన్ని పనులు కూడా. టైం టేబుల్ చక్కగా షెడ్యూల్ ఒక రకంగా గీసేసుకుంటే చక్కగా పెడుతుంది. మనం అనుకుంటాం కానీ ఏమీ కూడా మనకి ఇబ్బంది లేకుండా అలసట లేకుండా చేసుకోవచ్చు పని అనేది. ఇదిగోనండి, ఇదిగో దీంట్లో తీసేస్తాను. అదిగో తీసి ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేయిస్తాను. కొబ్బరి ముక్కలు వేగటానికి కొంచెం టైం పడుతుంది. మరీ డ్రై రోస్ట్ కాదు, సగం కొంచెం వేగినట్టుగాను వేసుకోవచ్చు. మీకు ఇష్టమైనన్ని వేసుకోవచ్చండి ఇందులోను. అంటే లెక్క లేదు, నేను చెక్క ముక్కల కింద చేసి వేసాను అన్నమాట. పని టైం టేబుల్ రేపు ఏం చేయాలి అనేది నేను ఈరోజే నేను రాసేసుకుంటానండి. రేపు ఏం చేయాలి, నాకు ఆఫీస్లో పని ఏంటి, రివైవల్సా, లోన్సా, సరెండర్సా, అది ఏమున్నాయని బుక్లో రాసుకుని అదే ఇంట్లో కూడా ఏం చెయ్యాలి నేను అనేది బుక్లో రాసుకుంటాను. షెడ్యూల్ అలా రాసేసుకున్నాం అనుకోండి ఏం మర్చిపోం, చక్కగా అయిపోతుంది మనకి. నేను పొద్దున్న లేచాక ఈవేళ వంట చేసి టిఫిన్లు చేసుకుని 4 చీరలకు ఫాల్స్ వేసుకుని ఇవన్నీ చేసి నేను ఆఫీస్కి వెళ్ళానండి. అన్ని రకాలుగా నాకు టైం సరిపోయింది. ఇదిగో ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాను. టైంను మనం ఎంతసేపు కూడా మనం పాడు చేసుకున్నాం అనుకోండి లైఫ్లో తరిగిపోతుంది. పని మనం సాధించలేమండి, చాలా ఉంటుంది మనం సాధించేది. అందుకని నేనైతే అలా అనుకుంటున్నాను. ఇప్పుడు యువతకు కూడా అదే చెబుతున్నానండి. మీరందరూ కూడా టైం పాడు చేసుకోవద్దు అనే చెప్తానండి. ఎవరికి చెప్పినా కూడా టైం పాడైపోతే
మనం ఏం చేయలేం, గడిచిపోతుంది కాలం, మనం సాధించలేము ఏది. టైం ఉన్నప్పుడే మనం అన్నీ సాధించాలి. అందుకని ఇదిగో ఈ కొబ్బరి ముక్కలు వేగిపోయాక మళ్ళీ మీకు చూపెడతాను. ఇదిగోనండి కొబ్బరికాయ ముక్కలు, కొలత ఏం లేదు, ఊరికే నేను ఇలా వేయాలని అలా వేసాను. అదిగో మరీ నల్లగా వేయించుకోకూడదు, మరీ తెల్లగా ఉండకూడదు, అదిగో సమానంగా ఉండాలి. అంతా కూడా చక్కెర పొంగల్లాగేనండి, ఏమీ లేదు, అన్నీ కూడా కంగారు పడవలసిన పని లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగో ఈ బెల్లాన్ని సన్న సగని కొంచెం నీళ్లు పోసి పక్కన పెడతాను. ఇది పాకం రావక్కర్లేదు, ఊరికే అలాగా కరిగితే చాలు, అలా కరగాలంతే. అలాగా నేను ఈ స్టవ్ మీద పెడతాను, ఇలాగ ఇదిగో పెడతాను, అలా కరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ లోపల నేను ఈ పెసరపప్పుని కడిగేసి, ఇదిగో మనం కడిగితే కనుక వేయించుకోవటానికి కుదరదు కదా, మరి అందుకు వేయించాక కడుగుతున్నాను అన్నమాట. వేయించాక కడిగి ఇప్పుడు కుక్కర్లోను ఎక్కువ పేస్ట్ అయ్యేలా కాదు, కొద్దిగా నీళ్లు పోసుకుని 2 విజిల్స్ వచ్చేలాగా పెడతాను. మళ్ళీ మీకు చూపెడతాను. ఇదిగోనండి, ఇది 2 విజిల్స్ వేయించాను, ఎక్కువ వేయించాల, మరీ పేస్ట్లో అయిపోతే బాగోదని. ఇదిగో 2 విజిల్స్ వేయించాను. ఇది ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం వెలిగించుకుందాం. అదిగో వెలిగించి ఇప్పుడు ఈ పెసరపప్పులోను మనం ఇదిగో నేను బెల్లాన్ని కరిగించేసానండి, ఇలా కరిగించి పెట్టాను. ఇప్పుడు ఈ అటుకుల్లోనూ ఇదిగో కొద్దిగా నీళ్లు పోసేసి ఇలాగా కడగాలి. ఇలా కడిగేస్తే ఇలాగా చక్కగా మెత్తగా అయిపోతాయి ఇవి. ఈ మెత్తగా అయిపోయిన అటుకుల్ని నెమ్మదిగా పెసరపప్పులు వేసేస్తాను అన్నమాట. చూడండి, ఒక్కసారి నీళ్ళు వంపేస్తాను, మళ్ళీ మంచినీళ్ళు పోస్తాను దీంట్లో. ఇది నానబెట్టుకుంటే మళ్ళీ బాగోవండి, అలాగే మళ్ళీ పెసరపప్పుతో ఉడుకుతాయి కదా, అందుకని నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. ఇదిగో ఈ అటుకులు ఇందులో వేసేయాలి, ఇలా కడిగేసి చక్కగా పెసరపప్పులు వేసేయాలి. ఇదిగో ఎంత సులువుగా చేసుకోవచ్చు అంటే అంత సులువుగా చేసుకోవచ్చు. ఇలాంటివి పిల్లలకు కూడా 5 నిమిషాల్లో స్వీట్ చేసి పెట్టచ్చు మనం. ఇదిగో చూసారా, ఇదిగో పెసరపప్పు ఇది కలిసి కొంచెం దగ్గర పడ్డాక మళ్ళీ నేను మీకు చూపెడతాను. ఇదిగోనండి, ఇది చూడండి దగ్గర పడిపోయింది చక్కెర పొంగలి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని దీంట్లో వేసేస్తాను నేను. అదిగో బెల్లం నీళ్ళు పోసేస్తే ఇది అన్నీ కలిపి దగ్గరగా ఉడికిపోతుంది అన్నమాట. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది మనకి. ఇదిగో చూసారు, ఇది అదిగో ఇది దగ్గర పడేదాకా అంటేను మీరు బెల్లంలోనూ నీళ్లు తక్కువ పోసుకుంటే ఎంత టైం అనేది పడుతుంది. బాగా ఎక్కువ పోసేసారనుకోండి పలచనైపోయి మళ్ళీ చాలా ఇబ్బంది పడిపోతారు. అందుకని తక్కువే పోసుకోండి, తక్కువే పోసుకుంటే అది దగ్గర పడుతుంది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేద్దాం. చక్కెర పొంగల్ నెయ్యి ఎంత వేసుకున్నా పర్వాలేదండి. నెయ్యి వేద్దాం. నెయ్యి వేసాక మళ్ళీ మీకు ఇదంతా దగ్గర పడ్డాక నేను చూపెడతాను. నేను కొంచెం బెల్లంలో నీళ్లు ఒక చుక్క ఎక్కువ పోసాను, అందుకని కొంచెం పలచగా ఉంది. మీరు తగ్గించి పోసుకోండి ఓ చుక్క. ఇది మళ్ళీ దగ్గర పడ్డాక నేను మీకు చూపెడతాను. ఇదో చూసారా, దగ్గరగా అయిపోయింది. చల్లారితే ఇంకా గట్టిపడిపోతుంది. మీకు ఇందులో టిప్ ఏంటంటే బెల్లం కరిగించే ముందర తక్కువ నీళ్ళు పోసుకోండి. తక్కువ నీళ్ళు యాలక పొడి వేస్తున్నాను నేను. అంతానండి, చాలా బాగుంటుంది. మీరు బియ్యంతో చేసుకోక్కర్లేకుండా చక్కెర పొంగలి నిమిషాల మీద ఇదిగో జీడిపప్పు కొబ్బరికాయ ముక్కలు అన్నీ ఇదిగో ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలాగా మీరు ఎంత నెయ్యి వేసుకుంటే అంత నెయ్యి వేసుకోండి, నెయ్యిదేముంది. నేను సమానంగా వేసాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇంతేనండి, అటుకులు చక్కెర పొంగలి
మీకు బియ్యం ఏమాత్రం ఉపయోగించకుండా అదిగో చూసారా ఎంత సులువుగా చేశానో చూడండి. అంత సులువుగా ఉంది. మామూలు చక్కెర పొంగల్ కూడా నా వీడియోలో సీతమ్మ గారి గోదావరి రుచులు అనేది ఆ ఛానల్ తీశారంటే మామూలు చక్కెర పొంగల్ కూడా చేశాను. ఎలా చేశానో చూద్దరు కానీ బియ్యంతో రేపు తొలి ఏకాదశి నాడు చక్కగా చేసుకుని విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టుకుందరు కానీ ఇదిగో ఇది అయిపోయాక దింపాక మీకు మళ్ళీ నేను చూపెడతా. ఇదిగోనండి మీ అందరి కోసం బియ్యం అనేవి ఉపయోగించకుండా పెసరపప్పు అటుకులతోటి కమ్మగా తీయగా నెయ్యి జీడిపప్పు యాలకపొడం కొబ్బరి ముక్కలు అన్నిటితోటి ఎంత బాగుంటుందోనండి. ఈ చక్కెర పొంగలి ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు చక్కెర పొంగలి అంటే బియ్యం పెట్టి ఇవన్నీ చేయక్కర్లా. అటుకులు చూడండి ఎలా వేసేసాను. దానికి ఏమన్నా అసలు డిఫరెన్స్ అనేది మీకు ఏం కనపడదండి. టేస్ట్లోనూ అంతే, చూడటానికి అంతే, అంత బాగుంటుంది. ఇమీడియట్గా చక్కగా అప్పటికప్పుడు చక్కెర పొంగల్ అన్నారనుకోండి ఇలా చేసేయండి. కానీ అయితే మీరు బెల్లం మీ తీపిని బట్టి వేసుకోండి. నేను కొంచెం ఇదో గ్లాసు అదో గ్లాసు కదా అని 2 గ్లాసులు బెల్లం వేసాను. తక్కువ కావాలంటే గ్లాసున్నరే వేసుకోండి. ఇంకో టిప్ ఏంటంటే మీరు బెల్లం కరిగించేటప్పుడు ఎక్కువ నీళ్లు పోయకండి, తొందరగా దగ్గర పడదు. నేను సమానంగా పోసాను, అది ఇంకా గట్టి పడుతుంది. వేడి పొంగులా ఉంది. మీకు చూపించాలనే ఉద్దేశంతో సరదాతో నేను గబగబా చూపెట్టేస్తున్నాను. అందుకని మీరందరూ కూడా ఈ అటుకుల చక్కెర పొంగల్ చేసుకుని మీ పెద్దవాళ్ళకి పెట్టండి. ఎంత ఆనందపడిపోతారోనండి. ఇది తిన్నాక మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలకి పెట్టి మీరందరూ కూడా ఆనందపడండి. ఈ వీడియో కనుక ఇంకా ముందర ఇంకా మంచి సులువుగాను రుచిగాను చక్కగా అందంగాను ఎంతో ఇదిగా చేసే వీడియోలు బోల్డ్ని చూపెడతాను మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ మటుకు నాకు ఏ కామెంట్ పెట్టినా నేను సంతోషపడతానండి. ప్రతిదీ నేను ఈజీగానే తీసుకుంటా. చెడ్డని మంచిని కూడా ఈజీగానే తీసుకుంటాను. నేనేం బాధపడను. అని చేత మీకు నచ్చిన కామెంట్ మీరు పెట్టండి, నేను చాలా సంతోషపడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.